నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్. మాకు విజయవాడలో ఆఫీస్ ఉంది, అలాగే హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, ఢిల్లీలో కూడా ఉంది. ప్రజెంట్ హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ మనది స్టార్ట్ అయిందనమాట. సో సుప్రీంకోర్టులో కూడా మనం కేసులు ఫైల్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, స్కైప్ ద్వారా డైవర్స్ పొందవచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా అండి, స్కైప్ ద్వారా మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అనేక రకాల జడ్జిమెంట్లు, అలాగే అనేక కోర్టులు కూడా ఆ వెసులుబాటుని కల్పించడం జరిగింది. ముఖ్యంగా స్కైప్ ద్వారా డైవర్స్ అనేవి విదేశీయుల్లో ఉన్న వాళ్ళకి, అంటే విదేశీ వాళ్ళకి, అంటే ముఖ్యంగా ఎన్ఆర్ఐలకి మాత్రమే. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని సార్ నేను ఇంట్లో ఉన్నాను, ఇక్కడ కూకటపల్లిలో ఉన్నాను, లేకపోతే ఇక్కడెక్కడ ఉన్నాను, అలా స్కైప్ ద్వారా తీసుకోవచ్చా అంటానికి కుదరదు. మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా స్కైప్ ద్వారా తీసుకునే అవకాశాలు లేవు. మీరు కంపల్సరీ కోర్టుకు రావాల్సిందే. ఒకవేళ మీరు విదేశాల్లో నివసిస్తున్నారు, అలాగే ఉద్యోగం కోసం ఉంటున్నారు, అలాగే ఈ సందర్భంలో మీరు రాలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే స్కైప్ ద్వారా కోర్టు వారు మిమ్మల్ని విచారించే అవకాశం ఉంటుంది. అయితే నేను చెప్తున్నాను, ఎక్కువ ఎన్ఆర్ఐ కేసులు, దాదాపు నేను 20 ఇయర్స్ నుంచి ఎన్ఆర్ఐ కేసులు చేస్తున్నాం కాబట్టి మాకున్న ఎక్స్పీరియన్స్లో మేము చెప్పేది ఏంటంటే, మీరు స్కైప్ ద్వారా కూడా డైవర్స్ పొందవచ్చు. స్కైప్ ద్వారా మేము అనేక కేసులు మేము ఫైల్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీనికి ఏంటంటే, ముఖ్యంగా ఎన్ఆర్ఐ కేసుల విషయంలో వచ్చేసరికి జీపీఏ ఒకరు కంపల్సరీ ఉండాలి. అంటే మీ తరపున కేసు వాదిస్తున్నట్టుగా, అంటే కేసుకి అటెండ్ అవుతున్నట్టుగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అతనికి కంపల్సరీ ఒకరు ఉండాలి. అది ఎవరైనా పర్వాలేదు, భారతదేశంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా పర్వాలేదు, ముఖ్యంగా లోకల్ వాళ్ళు అయితే ఇంకా బెటరు. అలాగే మీ 21 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? సో జీపీఏ ద్వారా మీరు ఫైల్ చేసిన సందర్భంలో అక్కడ స్కైప్ ద్వారా, అంటే మీరు విదేశాల్లో నివసిస్తూ ఉన్నారు, విదేశాల్లో నివసించిన క్రమంలో మీకు ఆ కోర్టు వారు కొన్ని విచారణ చేసే అవకాశం ఉంటుంది. అది ముఖ్యమైనది ఏంటంటే, ముఖ్యంగా కౌన్సిలింగ్ ఉంటుంది. అలాగే అసలైతే మీకు సంబంధించిన కోర్టుకి సంబంధించి మీరు అటెండ్ అయ్యే క్రమంలో మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలన్నా, లేదంటే ఏదైనా క్రాసు చీఫ్ ఎగ్జామినేషన్ కానీ జరగాలి అన్నప్పుడు స్కైప్ ద్వారా మీరు కోర్టు పర్మిషన్తో, గుర్తుపెట్టుకుని స్కైప్ పిటిషన్ అంటాం. అది స్కైప్ పిటిషన్ అనేది మేము తయారు చేస్తాము, అడ్వకేట్కి మేము తయారు చేస్తాము. స్కైప్ పిటిషన్ మేము పంపినప్పుడు మీరు అక్కడ నోటరీ చేయించాలి, గుర్తుపెట్టుకుని. అక్కడ దాన్ని మీరు నోటరీ చేసి తిరిగి మళ్ళీ ఈ విదేశాల నుంచి మన ఇండియాకి పంపించినప్పుడు అది కోర్టులో వేసినప్పుడు కోర్టు వారు దానికి సంబంధించి పర్మిషన్ ఇస్తారన్నమాట. పర్మిషన్ ఇచ్చి దానికి సంబంధించిన ఆ టైం ఏదైతే ఉందో, మీకున్న టయానికి సంబంధించి ఆ స్కైప్ ద్వారా ఒక ఐడి ఉంటుంది, కోర్టు ఐడి అవన్నీ ఉంటాయి. అవన్నీ యాడ్ చేసినప్పుడు ఆ అవతల పక్షాల వారు మీరు వస్తారు. తర్వాత ఇక్కడ జడ్జి గారు, ఇంకా సంబంధించిన వ్యక్తులు, అడ్వకేట్ గారు వాళ్ళంతా ఉంటారు. ఉన్నప్పుడు కోర్టు వారు దాన్ని విచారించి మీకు స్కైప్ ద్వారా, అంటే విచారణ చేపట్టి స్కైప్ ద్వారా డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ముఖ్యంగా ఏంటంటే, ఎన్ఆర్ఐకి సంబంధించి మేము అంతకుముందు గతంలో చాలా వీడియోలు చేసాం. అదేంటంటే ఎల్ఓసి అంటే ఏంటి, లుక్అవుట్ సర్కిల్ అంటే ఏంటి, మీ మీద 498A అనేది పెడితే దాని నుంచి ఎలా బయటకు రావాలి, అలాగే ఫ్లాష్ పిటిషన్ అంటే ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎన్ఆర్ఐకి సంబంధించిన జీపీఏ అంటే ఏంటి, సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏ విధంగా నడుస్తుంది, అలాగే అంటే ఇవన్నీ కూడా మేము చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, డైవర్స్ కేసులనే కాకుండా అనేక ప్రాపర్టీ మ్యాటర్స్ కూడా మేము దానికి సంబంధించి చాలా కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్లో మీరు సంప్రదించండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.